హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని పొలిటికల్ అనలిస్ట్ జీవి రమణ గారు మనతో ఉన్నారు. ఆయన మనం చూస్తే గనక ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే గీతాంజలి తెనాలి అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. కేవలం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం వల్ల. అసలు ఇది ట్రోల్ చేయడం వల్లనే ఆమె చనిపోయిందా, లేకుంటే ఇంకా దీనికి ఏమన్నా కారణాలు ఉన్నాయా అన్నది ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ రమణ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. చూస్తే గనక చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తే గనక ఇది వైసీపీ, టీడీపీ, జనసేన అని ఒకరి మీద ఒకరు వేసుకుంటున్నారు. ఏంటంటే గీతాంజలి సూసైడ్ కాదు, మరణం. ఆమె ఎందుకు చనిపోయింది? ట్రోల్స్ ద్వారా అయితే ఎంతో మంది చనిపోవాలి కదా. ఈ ఎలక్షన్స్ మూవ్మెంట్ లోనే గీతాంజలి అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సినంత ట్రోలింగ్ ఏం జరిగిందని ప్రశ్నిస్తున్నారు. దీని వెనకాల ఏముంది సార్? ఇప్పుడు గీతాంజలి అమ్మాయి మనస్తత్వం వేరు, మిగతా వాళ్ళ మనస్తత్వం వేరు. కొంతమంది అసలు కామెంట్సే చదవరు. కొంతమంది కామెంట్స్ చదివినా కూడా వాళ్ళు కటువుగా మేబీ మనసు దిట్టంగా ఉంచుని ఉంటారు. కొంతమంది సున్నిత మనస్కులు ఉంటారు. అందులో గీతాంజలి ఒక అమ్మాయి. ఆమె మాట్లాడే విధానం బట్టి మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే చాలా సెన్సిటివ్ మెంటాలిటీ, చిన్నపిల్ల మనస్తత్వం, కల్మషం లేని మనస్తత్వం. ఆమె ఫ్రీగా ఆమె చెప్పిన విధానం కానీ, ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ, ఆమె ప్రతి మాట కూడా ఇక్కడ ఒక కార్యకర్తలా కాదు, నేను ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాను అనే విషయం మాత్రం ఆమె చెప్పగలుగుతుంది. కానీ వేరే ఇక్కడ నేను పార్టీ కార్యకర్తలాగో లేకపోతే ఇంకోలాగా ఆమె ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. ఆమె ఏమి లబ్ధి పొందింది లేకపోతే ఏం సహాయం పొందింది ప్రభుత్వం నుండి మాత్రమే ఆమె చెప్పగలిగింది. దానికి ఇంత రాద్ధాంతం చేసి ఆఖరికి ఆమె చావుకు కూడా కారణం అనేది చాలా విచారకరమైన సంఘటన. ఇది అందరికీ అఫ్కోర్స్ మేము చాలా బాధపడుతున్నాము. అది 2-3 రోజుల నుంచి అసలు ఏ పని చేసినా ఆమె వైపే, ఆ వీడియో వైపు, ఆమె ట్రోలింగ్స్ మీదే ఉంది. అంటే ట్రోలింగ్స్ మీరు అన్నట్టుగా చనిపోయేటంత ట్రోలింగ్సా అంటే దానికి నేను చెప్తున్నా. ఆమె అందరూ ఆత్మాభిమానం కల మనిషి కాబట్టి ఆమె తట్టుకోలేకపోయింది. ఆమె ఒక చిన్న బడుగు జీవి, చిన్న పేద కుటుంబంలో ఉన్న ఒక స్త్రీ. సో ఆమె క్లియర్గా చెప్పింది. ఆమె మాకు 7,500 రూపాయలు రెంట్ అండి, కరెంటు అవన్నీ, అన్నం తిన్నా తినకపోయినా ఒక పక్కకు 10,000 తీసి పెట్టాలి నెలకి. ఆ ఖర్చులు మాకు మిగిలినట్టే కదా. ఇప్పుడు ఈ సొంత ఇంటి అనేది నా కళ, ఆ కళ నెరవేరింది అని చెప్పింది. సో ఇంత రాద్ధాంతం చేసి ఇన్ని ట్రోలింగ్స్ పెట్టడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం చెప్పండి మీరు మాత్రం. ఇక్కడ ఏం జరిగింది ఫైనల్గా? 2 పిల్లలు అనాథ పిల్లలు అయిపోయారు, తల్లి లేని పిల్లలు అయిపోయారు, చిన్న పిల్లలు. వాళ్ళు ఇప్పుడు బాగోళ్ళు ఎవరు చూసుకుంటారు? సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్ ఇప్పుడు. సో ఇప్పుడు ఈ ట్రోలింగ్కి ఆమె అంటే మనకి కొన్ని నిజాలు అంటే అన్నిటికీ ప్రూఫ్లు అంటే మనం చూపించలేం. కానీ ఆమె భర్త కూడా చెప్పాడు, తెల్లవారు 2-3 వరకు కూడా, అంటే బాలచంద్ర గారు గీతాంజలి గారి భర్త, తెల్లవారు 2-3 వరకు కూడా ఆమెకి ఈ మెసేజ్లు రావటం, కొన్ని ఫోన్ కాల్స్ రావటం, ఆవిడేమో మాకు చెప్పకపోవటం, ఆవిడ ముభావంగా ఉండటం, చాలా బాధగా ఉండటం అని చెప్పారు ఆయన కూడా. అలాగే వాళ్ళ పెద్ద పాపకి కూడా మైక్ ఇచ్చి మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే అమ్మ 2-3 రోజుల నుంచి ఏం మాట్లాడట్లేదు, అదొక చాలా విచారంగా ఉంది అని కూడా అమ్మాయి చెప్పింది, మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఆమె ఆత్మాభిమానం గల మనిషిగా ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారని నా అభిప్రాయం. అంటే చాలా మందికి ట్రోల్స్ జరుగుతుంటాయి వివిధ పార్టీస్కి ఆపోజిట్గా. బట్ ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళ మీద నిందేయడం, అంటే వీళ్ళు చేయడం వల్లనే ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకున్నట్టు చెప్తున్నారు చాలా వరకు సోషల్ మీడియాలో. మీరు దీన్ని ఏమంటారు? ఇదే విషయాన్ని ఇప్పుడు ఆమె ఏదో ప్రభుత్వం గురించి చెప్పింది. చాలామంది ఇప్పుడు చాలా మీడియా ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లేకపోతే అన్నిట్లోని మైక్ పెట్టి చెబుతూ ఉన్నారు. ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వెలిపించుకునే స్వేచ్ఛ మనకుంది, రాజ్యాంగం కల్పించిన హక్కు అది. సో ఆ స్వేచ్ఛని ఇప్పుడు ఈమెది హరించారని నేను అనుకుంటున్నాను. సో రాజ్యాంగం ఇచ్చిన ఆ స్వేచ్ఛని, అంటే మానవతావాదిగా ఆమె తనకు జరిగిన సహాయాన్ని చెప్పింది అంతే. చాలా వరకు అంటే ఎవరు సపోర్టర్స్ వాళ్ళు ఉంటారు. టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంటుంది, లేకపోతే ఆ ఫ్యాన్స్ ఉంటారు. అలాగే ఒక జనసేన పార్టీకి ఉంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంటారు, కాంగ్రెస్కి ఉంటారు, వామపక్షాలకు ఉంటారు. వాళ్ళ పార్టీ గురించి, వాళ్ళ అభిమానం గురించి వాళ్ళు చెప్పుకోవడం వల్ల జరిగే నష్టమేమీ లేదు. మంచి జరిగితే మంచి జరిగిందని చెప్పుకుంటారు, చెడు జరిగితే చెడు జరిగిందని చెప్పుకుంటారు. ఈ మంచి జరిగిందని చెప్పుకుంది అంతే. ఆ చెప్పుకున్న దానికి దాన్ని తట్టుకోలేకపోయారు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ మూడ్లో ఉన్నారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా, లేకపోతే పార్టీలు కూడా ఎలక్షన్ మూడ్లో ఉన్నారు. రేపో ఎల్లుండో లేకపోతే ఈరోజు సాయంత్రమో మనకి ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫైట్ అంటే ఈ ఎలక్షన్ ఫైట్ అనేది దీంట్లో అది వచ్చేసరికి ఈ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తట్టుకోలేకపోయారు అనేది
నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ సూసైడ్ని ఏ విధంగా తీసుకోవాలి? ఏ విధంగా అంటే ఇది చెప్పాను కదా, అది చాలా బాధాకరమైన విషయం. బట్ ఈ పార్టీల వాళ్ళు ట్రోలింగ్ చేయడం వల్ల అవి తట్టుకోలేక అవి తన మనసుకి ఆమె జీవిస్తున్న విధానానికి వ్యతిరేకమైనగా రాశారు. అంటే ఏ విధంగా అంటే ఇక్కడ తన శరీరం మీద కొన్ని కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళ పిల్లల మీద కామెంట్స్ చేశారు, కొంతమంది చాలా అంటే బూతులు కూడా తిట్టారు, బూతులు కూడా ఉన్నాయి దాంట్లోని. కొంతమంది యువత అయితే చాలా దారుణంగా ట్రోలింగ్ చేశారు. అవన్నీ కొన్ని చెప్పుకోలేనివి, మన పబ్లిక్గా లేకపోతే మేము మీడియా ముందు చెప్పుకోలేనివి. బట్ మీడియాలో ఆల్రెడీ ట్రోలింగ్ అవుతూ ఉన్నాయి, వస్తూ ఉన్నాయి. కొంతమంది గెస్ట్ హౌస్కి వస్తావా, లేకపోతే 5 రూపీస్వా, 5 రూపాయలవా, పావలానా, లేకపోతే పేటిఎం బ్యాచా, ఇట్లా రకరకాలుగా అనేసరికి ఒక సామాన్యమైన మహిళ, ఒక పేదింటిలో ఉన్న స్త్రీ తన బతుకు, తన జీవన విధానము చాలా సింపుల్గా ఉన్నదానికి వీళ్ళంతా ఎవరెవరో ఏదేదో కామెంట్ చేసేసరికి ఆమె మీద, సో ఆమె అత్తామామలు లేకపోతే అమ్మా నాన్నలు ఉంటారు, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, రేపు ఎప్పుడైనా అది ఆ సంసారం కూడా విడిపోయే స్టేజ్కి వచ్చే పరిస్థితి ఉంది ఇలాంటి ట్రోల్స్. ఆ భర్త కూడా చదివితే మేబీ తను కూడా మేబీ హీ ఈజ్ ఆల్సో ఆపోజిట్ టు దీస్ వర్డ్స్. అంతవరకు ఆ సిచ్యుయేషన్ రాకూడదని అనుకుందా ఆమె, లేకపోతే తనకు తానుగా ఇవన్నీ నేను భరించలేను, ఈ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతాయి అని భయపడి ఇట్లా కూడా సూసైడ్ చేసుకోవడానికి ఆమెకి ఆస్కారం కలిగిందని నేను అనుకుంటున్నాను. ఓకే, చూస్తే కనుక ఇప్పుడు అంటే ఆమె నిజంగానే ఆమె లబ్ధి పొంది ఆ వైసీపీ ఏదైతే పథకాలు ఉన్నాయో ఓపెన్ హార్ట్గా చెప్పారా, లేకుంటే అక్కడ ఉండి ఎవరైనా చెప్పియడం జరిగిందా సార్? మనకు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, అంటే ఇదేమో సెపరేట్గా ఆమె కోసం పెట్టిన ప్రోగ్రాం కాదు. అక్కడ అన్నాబత్తుడు శివకుమార్ అనే తెనాలి ఎమ్మెల్యే గారు వచ్చారు, మిగతా లేడీస్ వచ్చారు, జెంట్స్ ఉన్నారు. అక్కడ మీకు వెనకాల మాట్లాడుతున్నప్పుడు చూస్తూ ఉంటే కొంతమంది లేడీస్ అటు వెనక నుంచి వెళ్ళటం, ఇటువైపు వెళ్ళటం అంతా జరిగింది. కొన్ని ఫోటోలు తర్వాత కూడా వచ్చాయి. ఈమెతో పాటు 4-5 అమ్మాయిలు లేడీస్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా లబ్ధిదారులు తీసుకున్నారు. ఆ రోజు ఆ కార్యక్రమం జరిగింది. సో ఆ పట్టా కూడా ఇళ్ళ పట్టా ఇదేం కొత్తగా వాళ్ళ కోసమో, లేకపోతే ఏదో మీడియా హైప్ చేయడం కోసమో, లేకపోతే పార్టీని హైప్ చేయడం కోసం ఇచ్చింది కాదు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రోగ్రాం. 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రోగ్రాంలో ఆ ప్రక్రియలోని ఇది తెనాల్లో ఆ రోజు జరిగింది. అది ఎప్పుడు? మార్చి 7వ తేదీని. సో అది మార్చి 4వ తేదీ, నాట్ 7th, మార్చి 4వ తేదీ జరిగింది ఈ ప్రోగ్రాం. సో ఇదేమి కల్పితమైన చర్య లేకపోతే కల్పితంగా చేసింది కాదు. ఆ చేసిన దాంట్లోనే మీడియా వాళ్ళు వెళ్ళారు, ఆమెను అడిగారు, ఆమె స్వచ్ఛందంగా ఆమెను అడిగారు కాబట్టి ఆమె స్వచ్ఛందంగా చెప్పింది. సో ఎగ్జైట్మెంట్గా, ఎంథ్యూజియాస్టిక్గా ఆమె సమాధానం చెప్పింది. అదే ఇప్పుడు పొరపాటు అయిందేమో అనిపిస్తుంది. పోనీ ఈ రోజుకైనా ఇప్పటికన్నా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఒక్క నాయకుడైనా ఖండించాడా? ఇంతవరకు పశ్చాత్తాపం చెందారా? ఖండించలేదు, పశ్చాత్తాపం చెందలేదు ఒక్క నాయకుడు కూడా. నిన్న కూడా భీమవరంలో ఒక మీటింగ్ జరిగింది. పులపర్తి ఆంజనేయులు గారని అక్కడ అంజిబాబు గారు ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఆయన అంటే పాత ఎమ్మెల్యే, అంటే 2009లో కాంగ్రెస్ తరఫు నుంచి గెలిచారు, 2014లోని టీడీపీ తరఫు నుంచి గెలిచారు. ఆయన నిన్న జనసేనలో కలిశారు. ఆయన అప్పుడు మీటింగ్ కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. కనీసం ఈ విషయాన్ని తెలిసి కూడా వాళ్ళు ఎందుకు దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు? తప్పో రైటో జరిగింది, వీళ్ళు అనుకున్నట్టు జరిగిందా వాళ్ళు అనుకున్నట్టు జరిగిందా పక్కకు పెడితే, కనీసం ఒక ఆడబిడ్డ, ఒక స్త్రీ, మన సమాజంలో ఉన్న ఒక స్త్రీ చనిపోయింది, 2 పిల్లలు అనాథ పిల్లలు అయినారు, చిన్నపిల్లలు, ఆడపిల్లలు, కనీసం ఖండించాలి కదా. అది ఎవరు చేసినా సరే తప్పు, అది జరగలేదు. ఒక పశ్చాత్తాపం లేదు, ఒక స్టేట్మెంట్ లేదు, ఒక ఖండించే వార్త కూడా టీడీపీ నుంచి జనసేన నుంచి రాలేదు. అంటే వాళ్ళు తప్పును ఒప్పుకున్నట్టే నా అభిప్రాయం.